1000 కోట్లు ఏందాక 2000 కోట్లు వస్తాయి. 2000 కోట్లు పక్క. పుష్ప లేదు, ఏం లేదు, మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మాకైతే. 3 సంవత్సరాల నుంచి చూస్తున్న సినిమా మాకు ఈరోజు దాఖలు చేశాడు అన్న. చరణ్ అన్న కాన్సెప్ట్ చెప్తాం మేము. కాలర్ ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగిరేస్తాం. ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేయించినామో, మాకు డైరెక్టర్ ఎంత వెయిట్ చేయించిండో ఈ రోజు మాకైతే ఆశ తీర్చేసింది. మస్తుందన్న. RRR తర్వాత ఇండస్ట్రీ కొట్టేది ఎవరు అంటే రాజమౌళి ప్రశాంత్ నీల్ తర్వాత కానీ ఇండస్ట్రీ కొట్టేది ఎవరు అంటే రామ్ చరణ్ అన్న ఒక్కడే. పెద్ద డైరెక్టర్ ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ కొట్టేది అంటే రామ్ చరణ్ అన్న ఒక్కడే. అంతే. బాబాయ్ ఫ్యాన్స్ గా మేము లుక్సా అన్న అసలు చూడనన్న మీరు వెయిట్ చేసింది ఏదైతే మేము 3 ఏళ్ళ ఆకలితో ఏదైతే మొత్తం తీరిపోయింది. అంతా తీరిపోయింది. ఫార్మల్ షర్ట్స్ ఏ సీన్ వచ్చినా పక్కకి పోవడమే, పోతారు మొత్తం పోతుంది. అన్నారు ఇప్పుడు దాకా నాన్ గేమ్ చేంజర్ అవుతుంది. రాసి పెట్టుకోండి. 3 వీకెండ్ గేమ్ చేంజర్ అవుతుంది. ఒక పుల్లి వచ్చినప్పుడు ఎంత వెయిట్ చేయాలో అంతే వెయిట్ చేయాలి. తమన్ బీజియమా శివతాండవం ఆడిస్తాడు ఒక్కొక్కడితో థియేటర్ లో. చెప్తున్నాను కదా, కూర్చోరు, నించుంటారు, ఇంకా అంతే. ఇంకా సీట్లలో కూర్చోరు. పక్కా ఈసారి సంక్రాంతికి ఎవడొచ్చినా సరే పక్క తప్పుకోవడం. వినయ విజయరామ ఫ్లాప్ అయిన ఫస్ట్ డే కలెక్షన్ రామ్ చరణ్ వినయ విజయరామ హైలైట్. ఈసారి పక్క ఇండస్ట్రీ కొడుతున్నాం మేము అంతే. ఇండస్ట్రీ కొడుతున్నాం అంతే.